ఎంత ప్రయత్నం చేసినా డిఎస్సిలో టీచర్ జాబ్ రాలేదు. అనేక సంవత్సరాల యజ్ఞం చేసిన గ్రూప్స్లో జాబ్ రాలేదు. పదే పదే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ ప్రతిసారి 1 మార్క్స్ 2 మార్క్స్తో ఓటమి ఎదురవుతూ ఉందని బాధపడే నిరుద్యోగులు తప్పనిసరిగా చూడవలసినటువంటి వీడియో. మీకు తెలుసు, రిషబ్ పంత్ కార్ యాక్సిడెంట్లో నడవలేని స్థితిలో ఉండి ఇక భారత క్రికెట్ జెర్సీ వేసుకొని క్రికెట్ ఆడలేను అనే ఒక నిస్సహాయ స్థితిలో నుంచి ఇంగ్లాండ్ టూర్లో అద్భుతమైన బ్యాటింగ్ చేసి ద బెస్ట్ టెస్ట్ వికెట్ కీపర్గా, బ్యాట్స్మెన్గా పేరు తెచ్చుకున్నాడు. రిషబ్ పంత్లో తిరిగి ఒక విజేతగా నిలబెట్టినటువంటి ఒక లక్షణం, పర్సనాలిటీ ట్రైట్, రెసిలియన్స్. ఈ రెసిలియన్స్ అనేటువంటి ఒక లక్షణం గురించి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లక్షణం మీలో ఉంటే ఒక అద్భుతమైన విజేతగా, ఈ నిరాశ నిస్పృహల నుంచి, అపజయం నుంచి ఒక విజేతగా తిరిగి నిలబడతారు. రెసిలియన్స్ అంటే ద పవర్ టు బౌన్స్ బ్యాక్, ద ఎబిలిటీ టు రికవర్ క్విక్లీ ఫ్రమ్ డిఫికల్టీస్. కన్ఫ్యూషియస్ ఒక మాట అంటారు, ద గ్రేటెస్ట్ గ్లోరీ ఈజ్ నాట్ ఇన్ నెవర్ ఫాలింగ్ బట్ ఇన్ ఫాలింగ్ ఎవ్రీ టైమ్ దట్ యు రైజ్. గొప్పతనం అంటే ఎప్పుడు ఓడిపోకుండా ఉండడం కాదు, ఓడిపోయిన ప్రతిసారి, పడిపోయిన ప్రతిసారి తిరిగి లేచి గెలవడం అంటాడు కన్ఫ్యూషియస్. డియర్ ఫ్రెండ్స్, మీలో చాలామంది ఎంతో నిరాశ నిస్పృహలో ఉంటారు, జాబ్ రాలేదని. ఈ లక్షణం అలవర్చుకోండి. ఈ రెసిలియన్స్ అనేటువంటి ఒక లక్షణం ద్వారా తిరిగి మీరు విజేతగా నిలబడతారు. ఈ వీడియో చివరి వరకు మీరు చూడండి. హౌ టు బిల్డ్ రెసిలియన్స్. మొదటి పాయింట్, పాజిటివ్ థింకింగ్, సానుకూల దృక్పథం. అమెరికా దేశానికి చెందిన నార్మన్ విన్సెంట్ పీలే ఒక అద్భుతమైన గ్రంథం రాస్తాడు, ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. ఈ గ్రంథం కొన్ని వేల మంది జీవితాలను మార్చడం జరిగింది. ఇప్పుడు మన చుట్టూ ఉండే ప్రతికూల ఆలోచనలు కలిగించే వ్యక్తుల నుంచి, పరిస్థితుల నుంచి దూరంగా ఉంటూ అంతా మన మంచి కొరికే, ఏదైనా మన మంచి కొరికైనటువంటి లక్షణంతో, సానుకూల దృక్పథంతో ఇప్పటి నుంచి మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి రాబోయే పోటీ పరీక్షలకు. ఒక కథ ఉంది. ఒక రాజు దగ్గర ఒక మంత్రి ఉండేవాడు. ఎప్పుడు ఆ మంత్రి అంతా మన మంచి కొరికే అని రాజుతో చెబుతూ ఉండేవాడు. రాజు అతని యొక్క పాజిటివ్ థింకింగ్కు ఆశ్చర్యపడి, ఏది జరిగినా నీ మంచి కొరికేనా అని ఒకరోజు తన చేతిని కట్ చేసుకుంటాడు రాజు. ఇది కూడా మంచి కొరికేనా మంత్రి అని అడిగితే మంత్రి అంటాడు, అది కూడా మంచి కొరికే రాజు అంటాడు. ఆ రాజుకు చాలా కోపం వచ్చి మంత్రిని జైల్లో వేయడం జరిగింది. ఇది కూడా మంచి కొరికేనా అని మంత్రిని ఆ రాజు అడగడం జరిగింది. ఇది కూడా నా మంచి కొరికే రాజు అని ఆయన చెప్పాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు రాజు తన సైనికుడితో కలిసి అడవిలో వేటకు వెళ్ళాడు. అలసిపోయి మార్గ మధ్యంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఒక టైగర్ దగ్గరికి వచ్చింది. రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఆ కట్ అయినటువంటి చేయి దగ్గర, వేలు దగ్గర ఒక దుర్వాసన, బ్యాడ్ స్మెల్ రావడం వల్ల రాజు మాంసం తినడానికి ఇష్టపడదు. పక్కన ఉన్న సైనికుని చంపి తినడం జరుగుతుంది. వెంటనే రాజుకు గుర్తొచ్చింది, ఆ రోజు నా చేయిని కట్ చేసుకున్నప్పుడు మంత్రి ఒక మాట అన్నాడు, ఇది మంచి కొరికే రాజు అన్నాడు. అదే ఆ రోజు చేయి కట్ కాకపోతే ఈరోజు మనిషి ప్రాణమే పోయి ఉండేది అని మంత్రి దగ్గరికి వచ్చి జైల్లో నుంచి అతను విడిపించి, మంత్రి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, నీ పాజిటివ్ థింకింగ్, నీ యొక్క సానుకూల దృక్పథం నాకు నచ్చింది. నా చేయి కట్ కావడం మంచిదన్నా ఓకే, నిన్ను జైల్లో వేసినా కూడా మంచిదన్నావు, అది ఎందుకని అడిగాడు రాజు. ఇప్పుడు మంత్రి అన్నాడు, రాజుగారు ఎప్పుడు నేను నీ వెంబడి వేటకు వస్తాను, నువ్వు జైల్లో నన్ను వేయడం వల్ల నా స్థానంలో ఒక సైనికుడు వేటకు వచ్చాడు. ఆ సైనికుడి ప్లేసులో నేను ఉండవలసింది. ఒకవేళ పొరపాటున నన్ను జైల్లో వేయకుండా నీ వెంబడి వేటకు వచ్చింటే ఆ పులి, టైగర్ నన్ను చంపి తిని ఉండేది అని చెప్పాడు. సో ఇది అంతా మన మంచికే అనేటువంటి ఒక కథ. కొన్ని సందర్భాలలో వ్యక్తిగత లోపాల వల్ల, చుట్టూ ఉండే పరిస్థితుల వల్ల, సర్కమ్స్టెన్సెస్ వల్ల కొన్నిసార్లు మనకు ఫెయిల్యూర్స్ ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా కొన్ని కష్టాలు ఎదురవుతుంటాయి. వాటిలో నుంచి తిరిగి బయటికి రావడమే ఈ రెసిలియన్స్. డియర్ ఫ్రెండ్స్, రెసిలియన్స్ అంటే కమ్బ్యాక్, కెరటం మాదిరి తిరిగి లేయడం. కనుక పాజిటివ్ థింకింగ్తో రాబోయే పోటీ పరీక్షలు కన్ఫ్యూషియస్. ఏదైనా నా మంచి కొరికే. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యావు ఇంటర్లో, లేక డిగ్రీలో, లేక పీజీలో, లేకుంటే 10th క్లాస్లో, లేకుంటే ఒక 2 మార్కులతో జాబ్ రాలేదు. తిరిగి ఆ సబ్జెక్ట్స్ చదివి మంచి నాలెడ్జ్ నీకు రావాలని రాసి పెట్టి ఉందేమో
అనుకొని నిన్ను నువ్వు ప్రేరేపించుకుంటూ సానుకూల దృక్పథం డెవలప్ చేసుకో. రెసిలియన్స్ అనేటువంటి లక్షణం డెవలప్ చేసుకోవడంలో రెండవది సెల్ఫ్ బిలీఫ్. నిన్ను నువ్వు నమ్ము. నువ్వు 10th ఇంటర్లో, డిగ్రీలో లేక బిఎడ్ డిఎడ్లో ఎన్నో పరీక్షలు పాస్ అయ్యావు, ఎన్నో కష్టాలు ఎదుర్కొని బయటపడగలిగావు కనుక ఒక్కొక్కసారి ఎదుటి వ్యక్తుల కన్నా నిన్ను నువ్వు నమ్మడానికి, నీ సామర్థ్యాన్ని నమ్మడానికి, నీ బలాన్ని నమ్మడానికి ప్రయత్నం చేయి. తప్పనిసరిగా విజేతగా నిలబడతావు. అబ్రహాం లింకన్ తన జీవితంలో 39 టైమ్స్ ఫెయిల్ అయినా కూడా ఆత్మవిశ్వాసంతో అమెరికా అధ్యక్షుడు కాగలిగాడు. ఎంతో పేదరికంలో ఉన్న అబ్దుల్ కలాం కూడా ఆత్మవిశ్వాసంతో ఈ దేశంలో ఒక మిసైల్ మ్యాన్గా, గొప్ప శాస్త్రవేత్తగా రాణించాడు. భారత రాష్ట్రపతిగా కీర్తి గడించాడు. డియర్ ఫ్రెండ్స్, ఆత్మవిశ్వాసం చాలా ఇంపార్టెంట్, పాజిటివ్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్ ఈ రెసిలియన్స్ అనేటువంటి లక్షణం డెవలప్ కావడంలో. ఆ తర్వాత ముఖ్యమైన లక్షణం ఏంటంటే కన్సిస్టెన్సీ. చాలామంది ఏమనుకుంటారంటే ఒకసారి ఒక డిఎస్సి రాసిన వెంటనే, గ్రూప్స్ రాసిన వెంటనే జాబ్ రాకపోతే నాకు రాదు అని ఆ ఫీల్డ్ వదిలివేసి కొత్త ఫీల్డ్కి వెళ్తుంటారు. అలా ఎప్పుడు చేయవద్దు. ఒక లక్ష్యాన్ని నీ జీవితంలో ఎంపిక చేసుకున్నప్పుడు ఆ లక్ష్యం ఐఏఎస్ ఐపీఎస్ జాబ్ కావచ్చు, గ్రూప్ 1 జాబ్ కావచ్చు, గ్రూప్ 2 జాబ్ కావచ్చు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ జాబ్ కావచ్చు, డిఎస్సిలో టీచర్ జాబ్ కావచ్చు. ఆ లక్ష్యం దిశలో నిలకడగా ప్రయత్నం చేయాలి. నిలకడ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు నీ జీవితంలో చదవడం అనేది ఒక భాగం కావాలి. ఎన్ని అవాంతరాలు వచ్చినా, నోటిఫికేషన్ వచ్చినా రాకున్నా లైబ్రరీలో కూర్చుంటూ నీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటే తప్పనిసరిగా నువ్వు జాబ్ సాధిస్తావు. ఆ తర్వాత హెల్తీ హ్యాబిట్స్. ఒక ప్లాన్ ప్రకారం దినచర్య, లైఫ్ స్టైల్ ఉండడం, టైం మేనేజ్మెంట్. కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభి కరో. రేపటి పనిని ఈరోజు చేయాలి, ఈరోజు చేసే పని ఇప్పుడే చేయాలి. ముఖ్యంగా ఉదయం పూట లేయడం, ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్. ఎప్పుడైనా మీరు ఈ బుక్స్ చదవడానికి ప్రయత్నం చేయండి. మిరాకిల్స్ ఆఫ్ మార్నింగ్, ద 5 AM క్లబ్, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ద్వారా ఉదయం లేయడానికి మీరు ప్రయత్నం చేస్తారు. సో టైం మేనేజ్మెంట్. కష్టమైన సబ్జెక్ట్స్ ఉదయం పూట చదవాలి, సులభమైన సబ్జెక్ట్స్ ఈవినింగ్ చదవాలి. సో మంచి హెల్తీ హ్యాబిట్స్ ఉండాలి. మంచి శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యాన్ని కలిగించేటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి. సాధ్యమైనంత వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. లైబ్రరీలో పుస్తకాలతో కుస్తీ పడుతూ ఒక యజ్ఞం చేయాలి. అప్పుడే కెరటం మాదిరి తిరిగి లేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. ఈ రెసిలియన్స్ అనేటువంటి లక్షణంతో ఒక విజేతగా నిలబడతావు. ఆ తర్వాత స్వాట్ అనాలిసిస్, లెర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. స్వాట్, ఎస్ ఫర్ స్ట్రెంగ్త్. నీ బలం ఏంటి? ఒక పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతుంటావు, ఉదాహరణకు డిఎస్సి ప్రిపేర్ అవుతుంటావు. నీ బలం ఏంటి? కంటెంట్ నీ బలం, జీకే నీ బలం. నీ బలహీనత ఏంటి? బిఎడ్ కాలేజీకి, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కాలేజీకి రెగ్యులర్గా పోలేకపోవడం వల్ల నీ బలహీనత. పెడగాజీలో మంచి మార్కులు సాధించలేకపోతున్నావు, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో మంచి మార్కులు సాధించలేకపోతున్నావు, సైకాలజీలో మంచి మార్కులు సాధించలేకపోతున్నావు. సో ఆ బలహీనమైన సబ్జెక్టుల కోసం, ఏదైతే బలంగా ఉన్న సబ్జెక్టుల కోసం నువ్వు సొంతంగా చదువుకుంటావో, నీకు అర్థం కాని సబ్జెక్టుల కోసం, ఎంత ప్రయత్నం చేసినా స్కోర్ ఇంప్రూవ్ చేసుకోలేని సబ్జెక్ట్స్ కోసం వీలైతే ఒక గైడెన్స్ తీసుకో. ఎమిలియా అకాడమీ లాంటి ప్రామాణికమైన కోచింగ్ సెంటర్లో ఆన్లైన్ కోచింగ్ ద్వారా సబ్జెక్టుల పట్ల మంచి నాలెడ్జ్ సంపాదించడానికి నువ్వు ట్రై చేయి. స్వాట్ అనాలిసిస్లో రెండవది వీక్నెస్. నీ వీక్గా ఉండే సబ్జెక్టుల పైన పట్టు సాధించు. ఓఫర్ ఆపర్చునిటీస్. ఎప్పుడో ఒకసారి నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ తర్వాత ప్రిపరేషన్ కాదు, నోటిఫికేషన్కి ముందే ప్రిపేర్ అయిన నోటిఫికేషన్ తర్వాత రిపిటేషన్ చేసుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. ఆపర్చునిటీ అంతా అయిపోయిన తర్వాత బాధపడి లాభం లేదు. తర్వాత థ్రెట్. చూడండి, ఇవి పోటీ పరీక్షలు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. అకాడమిక్ ఎగ్జామినేషన్లో అందరికీ డిగ్రీ పట్టాలు వస్తాయి, కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఉండే ఆ 1000 జాబ్స్లో కేవలం 1000 మెంబర్స్కి మాత్రమే వస్తాయి. అప్లై చేసిన 5 లక్షల మందికి రావు. కనుక 1:100 కాంపిటీషన్లో, 1:200 కాంపిటీషన్లో నీ చుట్టూ ఉన్నటువంటి పోటీని అంచనా వేస్తూ నీ కేటగిరీలో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, గతంలో కట్ ఆఫ్ ఎంతవరకు అయింది, నీ యొక్క ఫెయిల్యూర్స్ను అనాలిసిస్ చేసుకొని కెరటం మాదిరి తిరిగి లేయడానికి ప్రయత్నం చేయి. ఈ రెసిలియన్స్ అనేటువంటి లక్షణంతో రాబోయే నోటిఫికేషన్లో నువ్వు జాబ్ సాధించాలి. ఎందుకంటే ఈ లక్షణం కొన్ని వేల మంది జీవితంలో సక్సెస్ అయ్యేటట్టు చేసింది. పేద కుటుంబంలో పుట్టినటువంటి అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు కాగలిగాడు. ఒక పేద దళిత కుటుంబంలో పుట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగ నిర్మాత కాగలిగాడు. ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి అబ్దుల్ కలాం ఈ దేశానికి రాష్ట్రపతి కాగలిగాడు. ఒక ధోని సామాన్య టీసీ కలెక్టర్ నుంచి తిరిగి ఒక 3 వరల్డ్ కప్లు భారతదేశానికి సాధించే క్రికెట్ కెప్టెన్గా ఎదిగాడు. ఒక రిషబ్ పంత్ శారీరకంగా తన కష్టాలు అధిగమించి అద్భుతమైన ఫామ్తో తిరిగి భారత జట్టులో
చోటు సంపాదించుకున్నాడు. ఎంతోమంది విజేతలను గమనించో, ఐఏఎస్ ఐపీఎస్ సాధించిన వాళ్ళు, గ్రూప్స్ సాధించిన వాళ్ళు, డిఎస్సి సాధించిన వాళ్ళు, వాళ్ళంతా రాత్రికి రాత్రి విజేతలు కాలేదు. నిరంతరం ఒక ప్లాన్తో, టైం మేనేజ్మెంట్తో, ఆత్మవిశ్వాసంతో, తమపై తాముకున్న నమ్మకంతో, ఇటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ కలిగించేటువంటి వీడియోస్ చూస్తూ తమను తాము ప్రేరేపించుకొని ఒక విజేతగా నిలబడ్డారు. నువ్వు కూడా రాబోయే నోటిఫికేషన్స్లో ఈ స్వాట్ అనాలిసిస్ ద్వారా, ఈ రెసిలియన్స్ అనేటువంటి లక్షణం ద్వారా ఒక విజేతగా నువ్వు నిలబడాలని కోరుకుంటూ, మీ డాక్టర్ మోజస్, మిలీ అకాడమీ, హైదరాబాద్.